బలో అవునండి ఆరిల్లే ఇది అయ్యగారా బాబు పైన ఉండారు పైకి వెళ్తే ఇబ్బంది అవుద్ది ఏటండి మీరే వస్తారా సరే బాబు ఊరని చెప్పమంటారు సరే సరే అమ్మగారికి చెప్పేస్తా ఎవరంకన్నా అయ్యగారి కోసం అండి పైన ఉండారని చెప్పాను అమ్మగారు పేరు అడగలేదా అయ్య బాబు మర్చిపోయానండి మరి అయ్యగారికి ఎవరని చెప్తావు అయ్య బాబు దీంతో పెద్ద సిక్కే వచ్చి పడిందండి బాబు ఆ చెవికాడు ఎట్టుకోగానే కంగారైపోద్ది అవతరాలు చెప్పింది తినటానికే మా చెడ్డకు గురెట్టాలి అయినా నేను అడగలేదే అనుకోండి ఆరు మాత్రం పలారా మడిసని చెప్పకూడదేటండి మరోసారి ముందే అడుగుతాను అమ్మగారు ఈసారి అయ్యగారికి ఏదో చెప్పేయండి నువ్వే చెప్పకూడదు నేను కాస్త ఇంటి దాకా వెళ్ళొద్దారనమ్మా ఇప్పుడా అవునమ్మగారు పనంతా అయిపోయిందండి ఇంత రాత్రి ఎందుకు ఈ పూటకి ఇక్కడే ఉండు ఈ పూటకే కాదు అసలు నువ్వు ఇక్కడే ఉండు జరుగుతున్న ఘోరాలు తలుచుకుంటుంటే గుండెలు కదిలిపోతున్నాయి ఇక్కడ మా ఆడదొక్కతే తను కూడా వచ్చి ఇక్కడే ఉండమని రంగయ్య వద్దండి అమ్మగారు ఏ పసిపిల్లల గొంతులే పిసికి పారేసే ఆ రాక్షసుడు మమ్మల్ని నొట్టిని వదిలేస్తాడా మేం లేవు మీరంటే గొప్పోళ్ళమ్మా కసాయితనానికి కిరాతకత్వానికి గొప్ప చిన్న ఏముంది రంగన్న అసలు మమ్మల్ని ఏదో శని పట్టుకు పీడిస్తున్నది కాని కాలం కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నది కాకపోతే పిచ్చుకొన్న పువ్వుల్లా కళకళలాడే ఆ పసిపిల్లని చంపడానికి ఎంతటి పిశాచకైనా చేతులాడవు ఎంత కర్కోటకుడైనా ముందుకు రాలేడు ఇక్కడ ఈ ఘోరం చేస్తున్న నీచుడు పచ్చి రక్తానికి అలవాటు పడిన నరరూప రాక్షసుడై ఉండాలి అసలు ఈ పిల్లల్ని చంపేది మడిసేనంటారా అమ్మగారు కాక ఏదైనా గాలి దూలి గాలైతే ఆ చిన్నారి పసిపాపలు ఉసిరే పోసుకోవాలా మన జోలికి రాదే అదే చిత్రంగా ఉందండి మా ఇంటి దానికైతే గుటకే పట్టలేదు అమ్మగారు ఈ దారుణాలలాగా జరుగుతుంటే ఈ అనాథ చరణాలయాన్ని ఇక్కడి నుంచి మార్పిస్తేనే మంచిది రంగన్నా దిక్కు ముక్కు లేని ఆ శిశువులు ఇక్కడ ఇలా అంతమవటం దేనికి అయ్యగారికి చెప్పి ఆ పని చేయించండి అమ్మా రంగన్న తలుపెవరో కొడుతున్నారు చూడు అదే తెలవటం లేదండి నువ్వు తలుపు తీయండి తీద్దారనే ఉందండి కానీ వెళ్ళి తీసురా ముందు వెళ్ళు మీరా రఘుబాబు ఎవరో అని అడలు సచ్చాననుకోండి నన్ను చూసా రంగన్న కాదు బాబు ఎవరోనని అంత భయం ఎందుకు రంగన్న మీకు తెలవందే ఉంది రఘుబాబు మనం ఒడికినంత మాత్రాన ఈ జరిగే ఘోరాలు అయిపోతాయా అయినా ఇంత రేత్రి కాడ మీ ఇట్టా తిరగడం నాకు మా చెడ్డ బాధగా ఉంది రఘుబాబు ఎందుకు రంగన్న అయ్యి బాబు ఎందుకంటారేటండి బయట అంధకారంగా ఉందా అవునేమో మీకేటి శాతం అవుద్ది నడిచేదానికి రంగన్న ఈ చీకటే నాకు తోడు నీడ మేమిద్దరం చెయ్యి పట్టుకు నడుస్తాం ఏటో బాబు ఈ భగవంతుడి ఇట్ట రాసి పెట్టండి కనికారం రామంతైనా సూపడు ఇప్పుడు ఏమైంది రంగన్న నాకేటి కాలేదు రఘు బాబు బంగారం లాంటి మీకు చూపు లేకపోవడం ఏంటి వెలుగు చూడొద్దని వేడుకలు చంపుకోమని ఎంత తేలిగ్గా చెప్తుండారు బాబు చేతకాని వాడికి తేలికైంది చెప్పడమేగా కుర్చీ ఎక్కడ బాబు బాబు ఇక్కడ ఉందండి ఇక్కడ కూర్చోండి బాబు థ్యాంక్స్ రంగన్న బాబు శ్రీకాంత్ ఎక్కడున్నాడు పైన ఉన్నారు బాబు అమ్మగారు మిమ్మల్ని చూసే లోన్కి వెళ్ళారు ఏటైనా చెప్పారమ్మంటారా ఐటీ అవసరం లేదు ఆ అమ్మగారి మనసు కూడా సితికిపోతుండదు రఘు బాబు దేనికి ఈ సంటోలు సావులేంది మరి అందమైన అడవి జంతువులేవో ఈ పనికి పూనుకునుంటాయి రంగన్న బాగా చెప్పారు బాబు ఏంటి రంగన్న మీరు ఇక్కడే ఉంటారుగా అవును ఏ పానాలు గుప్పెట్లు ఎత్తుకుని మా ఆడది ఇంటికాడ ఒంటిగా ఉంటుంది బాబు వెళ్ళి కనపడొస్తా శ్రీకాంతయ్య గారు కిందికి వస్తారేమో అని నేనుంటాలే రంగన్న నువ్వు వెళ్ళరా జాగ్రత్త బాబు నేను వెళ్ళొస్తా ఎవరది ఈ టీ తీసుకోండి ఓ మీరా కళగారు ఆశ్చర్యం దేనికి ఈ శ్రమ మీకెందుకు కాని మీరు మా అతిథులు కావచ్చు ఆతిథ్యంలోనే కాక నా అలవాటుతో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు సంతోషం కాదు మమతలు మర్యాదలు పుచ్చుకోవడంలో కంటే ఇచ్చుకోవడంలోనే ఆనందం ఉంది మా శ్రీకాంత్ అదృష్టవంతుడు ఎందుకు వాడికి తగిన ఇల్లాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారా ఈ అంధుడికి ఈ అంచనా ఎలా సాధ్యపడిందనేనా మీ అనుమానం
నా ఉద్దేశం అది కాదు. మీ అవగాహనకు ఆలంబన ఏమిటా అని. నా అంతర్దృష్టి, మీరు చూపే ఆదరణ. మీరు ఒంటరి వారేనా? అన్నీ మీరే అయినప్పుడు అన్నీ ఉన్నవాణ్ణి. రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరైనా? ఒకప్పటి మాటది. ప్రస్తుతం విధి తిప్పిన మలుపులో మిగిలింది నాకు నేనే. అంటే లోయలు పడ్డ ఈ కళ్లలోనూ ఒకప్పుడు మెరుపులుండేవి. ఎడారిమయమైన ఈ వ్యర్థ జీవితంలోనూ ఎన్నో వసంతాలుండేవి. ఆ కథ కంచికెళ్ళిపోయింది. గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో. కాదు కళగారు, ఈ నిరాశలోనూ ఈ నిట్టూర్పులలోనూ చుట్టూ పరుచుకున్న ఈ విశాల అంధకారంలోనూ అపురూపమైన నా గతానుభూతి స్పర్శామాత్రంగానైనా చూడనీయగలుగుతున్నారు. అందుకు థ్యాంక్స్. ఆ స్మృతుల్ని అంత బలంగా ముద్రించుకున్నారా? కళాదేవి గారు, మీరు అనుమతిస్తే ఒక్క విషయం చెప్పడానికి సాహసిస్తాను. చెప్పండి. ఈ శూన్యంలో నిద్రాణమైపోయిన నా మనసును లాలించేదేమిటో తెలుసా? మా వారి స్నేహబంధం. అంతేకాదు, మరొకటి కూడా. ఏమిటది? అమృతాన్ని ఆప్యాయతను జతగలిపిన మీ చల్లని మాటలు. పలకటం అనేది మనిషి జీవితంలో ప్రత్యేకత కాదు. మీ మాటలు వింటున్నప్పుడల్లా నిస్సత్తువతో నిండిన నర్నరాల్లోనూ వింత చైతన్యం కదులుతోంది. ఈ గుండెల్లో పేరుకుంటున్న అశాంతిని రేఖా మాత్రంగానైనా తోడుకోలేని అసహాయ స్థితి నాది. మనసులో మరిగే వేదనను ఏ కొద్దిగా కూడా రూపుమాపుకోలేని దుర్భరమైన స్థితి నాది. శ్రీకాంత్ సంస్కారం నాకు తెలియంది కాదు. అవునా? వారు వారు దయామయులు, ప్రేమమూర్తులు. మరి మీ ఆవేదన? ఒకరికి చెప్పుకోలేనిది, దాచుకోలేనిది. హలో రఘు. నేను లోపలికి వెళ్తానండి. టీ తాగలేదా? చల్లారిపోయినట్టుంది. వీడు అసలే పరధ్యానం మనిషి. కళ, నువ్వైనా తాగించచ్చు కదా. శ్రీకాంత్, ఏమిట్రా ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నా ఇంటికి నేను వచ్చేదేమిట్రా? ఐ మీన్ ఇక్కడికి వచ్చి అని. అంటే మీ మధ్యకా? ఐ మీన్ ఇప్పుడే. అరే, లోపలికి వెళ్ళిపోతాం కళ, ఉండు. వెళ్ళిపోయింది. శ్రీకాంత్, నేనే పైకి వద్దాం అనుకున్నాను. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. నీకెందుకు శ్రమ? నిన్ను కలవటం కూడా నాకు శ్రమ అయితే నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదురా. టేక్ ఇట్ ఈజీ రఘు. అవును, కళను గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు. ఆమె నీ శ్రీమతి. కాదన్ను. ఆమెపై నీకు కలిగిన భావం ఏమిటన్నదే నా ప్రశ్న. సద్భావమే. ఆమె చాలా ఉన్నతురాలు. వెరీ గుడ్. ప్రొసీడ్. నీ సంస్కారానికి సహృదయతకి ఆమె నిండైన వారసురాలు. అంతేనా? శ్రీకాంత్, ఈ రోజేమిటి వింతగా మాట్లాడుతున్నావు? కళ్ళకు కట్టుకున్న గంతల్ని కాస్త వదులు చేసుకుంటున్నానంతే. అంటే? ఓకే, నథింగ్ మోర్ టు బి ఎక్స్పాండెడ్. నీ మనసు నిలకడ కోల్పోతుంది. కారణం తెలిసినా పరిష్కారం చూపలేని బలహీనత నాది. ఏ విషయంలోరా? శిశు హత్యలు. ఏ పిచ్చివాడి పక్కకో ద్వేషానికో ఆహుతైపోతున్న అల్పజీవుల గురించి నువ్వెంతగా కలవరపడిపోతున్నావో. సర్టన్లీ. పూలు వికసించటం, ఫలించటం, రాలటం సహజం. కానీ ఇక్కడ మొగ్గలుగానే నిర్జీవాలైపోతున్నాయి. ఆచూకీ ఏమన్నా అందిందా? లేదు. ఓ మై గాడ్, ఇంకా ఎందరో సమిధలుగా కాలిపోవాలో. అంతు పట్టట్లేదు. ఇది నీకెంత అపకీర్తి. అపకీర్తే కాదు రఘు, ఇది నేను అనుభవించే చిత్రమైన హింస. గుండెల్లో నిరంతరం రాజుకునే నిప్పు. పిల్లలు లేరనే భావంతో ఎవరికీ అక్కర్లేని అనాథ శిశువులు చేరదీశాను. అయినా ఒక్కొక్కళ్లే నాకు అందకుండా పోతున్నారు. క్రూరంగా బలైపోతున్నారు. పోనీ స్పెషల్ పోలీసుని పిలిస్తే? కబురైతే చేశాం. ఈ వారం రోజుల్లోనే 4 ఆయువులు అనంతంలో కలిసిపోయినాయి. వాళ్ల కోసం కడుపు చించుకున్న కన్న హృదయాలు కాని, కన్నీరు గార్చే ఆత్మీయులు కాని లేకపోవటం వాళ్ళ దురదృష్టం. ఆ లోపం వాళ్ళ పుట్టుకలోనే ఉంది రఘు. ఏమండి, పాలు తీసుకోండి. శ్రీకాంత్, నేను లోపలికి వెళ్తాను. ఆగు రఘు, మన మధ్య అడ్డుగోడలు లేవు, ఉండకూడదు. ఏం కళ, నువ్వేమంటావు? మీకు సమాధానం చెప్పేంత తెలివైన దాన్ని కాను నేను. సమయచాతుర్యం మీ ఆడవాళ్ల సొత్తు కదా. రఘు, ద్రౌపది పేరు విన్నావా? గడిచిపోయి 5000 సంవత్సరాలైంది. కాదు, సజీవంగానే ఉంది. ఎక్కడ? పుస్తకాల్లోనా?
కాదు, మన మధ్యనే. ఏం కళ? మీ వాదన నా జోక్యానికి అందేది కాదు. శ్రీకాంత్, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. ఓకే, గో హెడ్. ఏమండి, ఎస్, మీరెందుకు ఇలా మారిపోతున్నారు? మనిషిని కదూ. మునుపటి నా మనసు విప్పి నాతో మాట్లాడటం లేదు. ఆ ప్రశ్న నేను నా మనసులో అడుగుతున్నాను. ఆడదాన్ని సుఖమైనా కష్టమైనా మీ నుండి పొందగలగాలి నేను. సుఖమనేది ఒకదాని మీద నుండి మరో దాని మీదకి అల్లుకొనిపోయేది కాదు, అడిగి తెచ్చుకునేది కాదు. అది ఎడారిలో ఒయాసిస్ లాంటిది. కనిపించినట్లే ఉంటుంది, దూరం అవుతూనే ఉంటుంది. కళ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమండి ఏమండి, మనం ఇల్లు ఖాళీ చేసేద్దామండి. ఎందుకు? ఈ హత్యలు మనసులోకి వచ్చిన కొద్దీ కంటికి కునికే రావటం లేదు. మనం పారిపోయినంత మాత్రాన నేరాలు ఆగిపోతాయా? ఈ ఘోరాలు ఇంకెంత కాలమో కదండి. ఎదురు తిరగనంత కాలం. మీరు నాకేది సూటిగా చెప్పరు. అసలు అసలు నన్ను చూస్తేనే మీకు చీదరింపు. కదా, జీవితంలో కొన్ని ప్రశ్నలు పొడుపు కథ లాంటివి. విప్పితే ఆకర్షణ పోతుంది. అటు తల్లిదండ్రుల ఆదరణకు, ఇటు మీ ఆప్యాయతకు నోచుకోలేని దురదృష్టవంతురాలనండి నేను. ఈ లంకంత కొంపలు పలకరించే దిక్కు లేక, సహకరించే తోడు లేక నాకు నేనే నలిగిపోతున్నాను. ఇంత సంస్కారవంతులైన మీరు కూడా నా నీడ భూతం అన్నట్లుగా దూరంగా జరిగిపోతున్నారు. ఊర్కళ, ఓకే ఓకే, నేను ఒకసారి శరణాలయం దాకా వెళ్ళొస్తాను. ఉంటదిగానా? నేను స్థాపించింది, నేను పోషించేది, నన్ను నమ్ముకునేది ఆ శరణాలయం. నన్నేం చేస్తుంది? అది కదండి, ఆ రాక్షసుడు నన్నేమీ చెయ్యడు. చేస్తే ఈ ఆట కట్టిపోతుంది, ఈ చదరంగం సమాప్తమైపోతుంది. నా మాట వినండి, ఇప్పుడెక్కడికి వెళ్ళకండి. భయం అనేది విచిత్రమైంది కళ. లొంగిన కొద్దీ మనిషిని దాసోహం చేయించుకుంటుంది. ఓకే, ఇప్పుడే వస్తాను. నా మాట మీరు పాటించరు, ఆ తృప్తి నాకు కలిగించరు, అంతేనా? రంగనా, రంగనా, ఎటు చూస్తున్నా వాళ్ళే బురదైపోయిన నా మాతృ హృదయాన్ని పీకి గాలిలోకి విసురుతున్నారు. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా తరిగి పీకులు మెల్ల వేసుకుంటున్నారు. బాసినాళ్లతో, వికృతంగా మంచిన కోరిలతో, నిప్పులు చిమ్మే కళ్ళతో నా మీదకి వస్తున్నారు. కాలం శాపాలు శాపాలు. Good. Very good sequence. Please receive my hearty compliments. Hello. Please 1 minute. మీ ఇద్దరు 2 శరీరాలే అయినా అన్యోన్యతలో ఒకటిగానే కనిపిస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఉండాలి. ఎవరు కావాలి మీకు? అంత పిచ్చివాడినా? వచ్చింది మీకోసమైనా తిరిగి మీరే ప్రశ్నిస్తున్నారు. మీరెవరో చెప్పారు కదా, ఆ మండలం ఈ మండలం, వీలైతే చంద్రమండలం దాకా సర్వం చుట్టుకొస్తున్న సముజ్వాల సచిత్ర వార్తాపత్రిక జనమిత్ర పేరు మీరు వెళ్ళలేదా? ఆ జనమిత్ర మొబ్బైతే నేను గాలిని కదిలి వార్తల వర్షం కురిపిస్తాను. వాగులు వంకలు ఏకం చేస్తా. విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీరు విలేకరులా? ఒట్టి విలేకరునే కాదు, కొబ్బరి చెట్టు లాంటి వాణ్ణి. అంటే ఆ చెట్టులో మనకి పనికిరాందే ఉంది. మా జనమిత్ర కూడా నన్ను వదిలి బట్ట కట్టలేదు, బయట ముఖం చూపెట్టలేదు. అంత ప్రముఖులు అన్నమాట. వెరీ గుడ్. మీ పరిచయానికి సంతోషంగా ఉంది. థ్యాంక్స్ మిస్టర్ శ్రీకాంత్. నేను శ్రీకాంత్ని కాదు. మరి అతని మిత్రుడిని. ఇప్పుడు లోనికి వెళ్ళిన మిసెస్ శ్రీకాంత్. ఓహోహోహో, అర్థమైంది.
పతాక శీర్షికకు పట్టు దొరికింది. ఏ విషయంలో? నా ప్రతిభనే శంకిస్తున్నారా లేక నన్నే పరీక్షిస్తున్నారా? అంత ఇంట్రెస్ట్ నాకు లేదులేండి. ప్రియురాలు సెలయేరు లాంటిది, కాళ్లకు మెల్లగా చుట్టుకుంటుంది. అదే భార్య అయితే కొండ వాగులా ముంచి పారేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రియురాలు చిరుగాలి లాంటిది, చల్లగా కబుర్లు చెప్తుంది. అదే భార్య అయితే సుడిగాల్లా ఎత్తి కిందేస్తుంది. అవునా కాదా? మిమ్మల్ని ఎందుకు కాదనాలండి, చెప్పండి చెప్పండి. నా దారిలోనే ఉన్నారు. మీ మనసులోని ఆరాటాల్ని ఎలా బోర్డర్ కట్టి చూపగలిగానో చూసారా? మిస్టర్ హరి గారు, మీ మకాం ఎక్కడ? వచ్చింది ఇక్కడికే. శ్రీకాంత్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? చెయ్యాలి. ఈ కూపి అంతా బయటకు లాగాలి. పంక్తి పంక్తిలోనూ సస్పెన్స్. ఈస్ట్మన్ కళల్లో ఫోకస్ చేసి జనమిత్రలో ప్రతిబించాలి. మీరు వచ్చింది? ఐఎమ్ సారీ, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. ఇక్కడ జరుగుతున్న హత్యలు పత్రికా ప్రపంచానికే విడ్డూరంగా ఉన్నాయి. అసలైన హంతకులకే ఉద్రేకాన్ని కలిగిస్తున్నాయి. మా పత్రిక నిండా గగ్గోలుగా వ్రాస్తున్నాం. పాఠకుల్లో సంచలనం. పిల్లలను పోగొట్టుకున్నవాడు పిల్లవాడికి ఏడిస్తే కాటి కాపరి కాసుకేడ్చినట్లు ఈ పాఠకులకు ఒక పాడు సరదా. ఎలా జరిగాయి హత్యలు, ఎవరు చేస్తున్నారిలా అని ప్రశ్నల మీద ప్రశ్నలు. ఆ విషయాన్ని ప్రత్యక్షంగా కవర్ చేయమని ప్రత్యేకంగా నన్ను పంపారు. ఓహో, అలాగా. ఆ మరణాలయం ఎక్కడా? ఏమంటున్నారు? అదే శరణాలయం. లోపలికి రండి, రంగన్ వచ్చాక ఉదయం చూద్దరు గాని. ఉదయం వరకు నాకు ఊపిరాడద్దు. ఈ భవనం వెనక నుంచి కూడా దారుందండి, ఇట్నుంచి పోవచ్చు. అయితే నేను అక్కడికే వెళ్తాను. శ్రీకాంత్ వస్తాడు, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా. అవునవును, అదే మంచిది. అలా అని ఒక్కడిని పోవటానికి నాకు భయం అనుకునేరు. అదిగో శ్రీకాంత్ గారు వచ్చేశారు. హలో శ్రీకాంత్ గారు. హలో. మీరు చూసారా, మీ పేరు పిలిచి మిమ్మల్ని పట్టేశాను. మీరు? హరి, జనమిత్ర సంచార విలేఖరిని. మీరు వచ్చింది? అది సీరియల్ గా చెప్పాలండి. ఓ ఐసి, ఇందాక ఫోన్ చేసింది మీరే కదూ? అవునవును. ఏమైనా పరిశోధించారా? నా పని ప్రచారం వరకే, ఆ ఆచారాన్ని మించిపోను. ఏమండి, మీ ఇల్లు ఎప్పుడు స్పెషల్ ఇష్యూ అంత బరువుగా ఉంటుందనుకుంటాను. అయ్యా, మీ పత్రికా భాష. పోనీ మీరు స్నేహితులంటే పడి చస్తారనుకుంటాను. చావనులేండి. క్షమించాలి, అచ్చు పొరపాటు, వేగంగా దొర్లింది. మళ్ళీ సవరణ చేస్తాను. ఏమైనా సేకరించారా లేదా? 5 వారాలకు సరిపడేది మా పత్రికలో ఊరగాయలా నానే ఇస్తున్నాను. ఇంతకు హంతకులెవరో ఆరా తీశారా లేదా? అయ్యా, గడ్డ పలుగులే గాలికి పోతుంటే పుల్లాకులు పూర్తి చేస్తాయా? అవును, శరణాలయానికి ఇటు నుండి కూడా దారుంది కదూ? ఉంది. హంతకుడు ఎటు నుండి పోతున్నాడా అని. ఎవరు చేస్తున్నారు, ఎటుండి పోతున్నారని కాదు మనం ఆలోచించాల్సింది. ఈ పసితనంలోనే పంచభూతాల్లో కలిసిపోతున్న వాళ్ళ దౌర్భాగ్యాన్ని గురించి, కాలసర్పు బుసల్లో కాలిపోతున్న వాళ్ళ విషాద జన్మల గురించి మనం కన్నీరు విడవాలి. ఓకే, మీ బస? మీరు అనుమతిస్తే ఇక్కడే. మా విషయంలో ఆహ్వానమే గాని తిరస్కారం ఉండదు. కొసల మోదుగు పూస్తే మొదల్ల సంపెంగ పూస్తుందా? ఈ గొప్పదనం మీ వంశంలోనే ఉందని తెలుసుకున్నాను. ఓకే ఓకే, లోపలికి వెళ్ళండి. మీకు ఇష్టమైన గదిలో విశ్రాంతి తీసుకోండి. ఏమండి, లోపలేదో మయసభలాగా ఉంది. మీరు మరోలా అనుకోకపోతే నా గదిని కొంచెం వేలు పెట్టైనా చూపిస్తారా? షూర్, పదండి. హలో ఇన్స్పెక్టర్. అవునవునవును, ఆ అనాథ శిశువుల శవాల్ని కూడా చూశాను. నో 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 ఇహ ముందు ఇట్లా జరగడానికి వీల్లేదు. ఆ వెరీ మనిషిని పట్టుకోండి. ఎస్, నా శరణాలయం అంటే మృత్యుకోపం కాదని ప్రపంచాన్ని నిరూపించండి. బాధే కాదు ఇన్స్పెక్టర్, నా రక్తమే నీరైపోతుందేమోనంత క్షోభ నన్ను సలపర పెడుతోంది. ఇప్పుడు నేను అనుభవించేది విచిత్రమైన చిత్రహింస. ఎస్, అందుకే ఈ కేసును మీరు త్వరగా సాల్వ్ చేయాలి. చెప్పండి, లేదా నేను పర్సనల్ గా ఐజీని కలుస్తాను. ఈ వేదన నేను తట్టుకోలేను. ఎస్, ఓకే, ఆల్ రైట్. ఓ ఎస్, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకే.
గుడ్ నైట్. కళ కళ ఏమైంది? మాట్లాడవే, పిచ్చిగా దేనిగా చూస్తున్నావేంటి? కళ టెల్ మీ వాట్ హ్యాపెండ్ టు యు? పాపలండి చుట్టూ చేరి ఏడుస్తున్నారండి. పాపలా? ఎక్కడ? అదిగో అదిగో అక్కడ ఆ దూరం వైపు చూడండి. నువ్వు మరీ ప్లీజాన్ అయిపోతున్నావు. లేదండి, నా కళ్ళారా చూశాను. ఎక్కడ? ఎంతెంత కళ్ళు, బయటకు పుచ్చుకొచ్చిన నాలుక, వేడి మీద నరాలన్నీ ఒప్పి. ఓ కళ, నువ్వు పసిపిల్లలో చేరిపోతున్నావు. నన్ను వాళ్ళతో పోల్చకండి. నేను చావులు భరించలేనండి. ఓకే ఓకే తను అనుభవించలేనండి. ఓకే, నేను చెప్పాను కదా నీ మనసు చిన్నది అని. మై డియర్ కళ, ఈ జీవితం పులిపెట్టి విసిరిన బొంగరా లాంటి. ఎంత వేగంగా తిరిగినా ఎప్పుడో ఒకప్పుడు అలసిపోక తప్పదు, ఆగిపోక తప్పదు. ఏమండి, మీరు మీరు నా దగ్గరే ఉండండి. ఓకే ఓకే, అప్పుడు అప్పుడు నాకు ఏ భయము ఉండదండి. సరే కళ, భయం అనేది మంచుగడ్డ లాంటిది. ద్రవిస్తుంది, తిరిగి ఘనీభవిస్తుంది. మనిషిలో అది పోదు రాదు. హలో శ్రీకాంత్. ఓ ప్రవీణ్, లక్కీ యువర్ ఆన్ టైం. వాట్ మేడ్ మీ టు రీచ్ దట్ లక్? ప్రవీణ్, మా కళ బెదిరిపోతోంది. మరో విధంగా చెప్పాలంటే అధైర్యంతో అల్లాడిపోతోంది. షీఈ్ బికమింగ్ నర్వస్. ఐసి, ఏమైంది కళగారు? ఏమీ లేదండి. చెప్పండి, మీ అనీసి ఏమిటో. కళతో వచ్చిన చిక్కే అదండి. ఒంటరిగా ఉండి ఏవేవో మనసు నిండా పెరుచుకుంటుంది. ఒత్తిడి పెట్టి అడిగామనుకోండి తేల కొట్టేస్తుంది. ఈ ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఉంది డాక్టర్ గారు. ఇంకా నయం, నా ముందు నిలబట్టమన్నావు కాదు. అందరికీ ఆశ్రయం ఇచ్చే సహృదయుడు నీవు. నీ ప్రెజెన్స్ కోరుకున్నా అందని వరం. మై డియర్ ప్రవీణ్, నీ నేర్పు మెడిసిన్ నుంచి పొగడతల వైపుకు పరిగెడుతోంది. బాల్యం నుండి నీ చెలిమిని పంచుకున్న మిత్రునిగా, నీ మనసుకు సన్నిహితమైన ఆప్తునిగా నాకు కలిగిన అభిప్రాయం ఇది. అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా. నీలో ఏదో సంఘర్షణ ఉంది. నీ బాధ ఏమిటో నాకు చెప్పు. యు ఆర్ ఎ గుడ్ సైకాలజిస్ట్. నీ నా అనుబంధంలో ఇదొక చిన్న పరిశీలన మాత్రమే. అవి చావులు కావు, సహజమైనవి కావు. క్రూరంగా, అతి ఘోరంగా చంపబడుతున్నారు వాళ్ళు. అది నా ఆవరణలో. నేనొక ఆదర్శంగా, జీవితాశయంగా నెలకొల్పిన శరణాలయంలో ఈ హత్యలు. దిక్కు మొక్కు లేని అనాథల్లా, దీనమైన చరిత్రకు వారసులు, కళ్లు కప్పిన కావం జరిపిన నేరానికి బానిసలు. ఫలానా వారు నా తల్లి తండ్రి అని చెప్పుకోలేని దౌర్భాగ్యులు. వాళ్లను నేను చేరదీశాను. వాళ్లతో నేను ఆశలు అల్లుకున్నాను. వాళ్ల చిలిపి నవ్వుల్లో, తప్పటడుగుల్లో నా ఆనందానికి రూపొందిద్దుకున్నాను. అటువంటి పసివాళ్లను, పగ, ద్వేషం, కుట్ర, కుళ్ళు అంటే చిరుమల్లె లాంటి ఆ చిన్నవాళ్లను చంపేయడానికి ఎవరు పూనుకుంటున్నారు? చెప్పు చెప్పు ప్రవీణ్, చెప్పు. నీ మనస్తాపం తీరే మార్గం నే చూపిస్తాను శ్రీకాంత్. శ్రీకాంత్, రఘు, మీట్ డాక్టర్ ప్రవీణ్. హీఈస్ రఘు. నమస్తే. నమస్కారం. నాలో సగం ఆవరించిన వాడు. అంధకారంలోనా? మిస్టర్ రఘు, ఏం డాక్టర్, మీకు చూపు మధ్యలోనే పోయింది కదా? ఎంత 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఐసి. ప్రవీణ్, నువ్వు ఫారిన్ లో ట్రైనింగ్ ఇచ్చావు కదా, రఘుకు మళ్లీ దృష్టి వచ్చే మార్గం చూడలేవు? షూర్. వద్దు డాక్టర్, వద్దు. ఏమిట్రా? అవును శ్రీకాంత్, నాకిప్పుడే శాంతిగా ఉంది. ఈ చీకట్లోనా? అవును, ఇందులోనే నేను ఆశించే శాంతి ఉంది, తృప్తి ఉంది. ఏది? ఒక్కసారి నన్ను చూడనివ్వండి. వద్దు డాక్టర్, ప్లీజ్. రఘు, అడ్డు చెప్పకురా. నీకు తెలియదు శ్రీకాంత్, ఆనాడు కాలం ఆగ్రహించింది, నా కళ్లకు తెరజార్చింది. ఈనాడది నాకు నిజంగా వరం. నా మాట వినరా, నీకు మళ్లీ చూపు వస్తుంది, నీలోనూ మార్పు తెస్తుంది. నీ ఔదార్యం కన్నా నాకు చూపు విలువైంది కాదురా. అసలు ఈ కళ్ళున్నప్పుడు నా బ్రతుకంతా అవస్థలోనే గడిచిపోయింది. ఈ అంధత్వంలోనే ఆనాటి నా ఆశలన్నీ జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఆ వెలుగునే మీరు తీయబోతున్నారా? శ్రీకాంత్ ఆశించేది, నేను చెప్పేది మీకు ఇబ్బంది కలిగించేది కాదు. ఈ చీకటిని, చీదలను శాశ్వతంగా దూరం చేసేదే మా ప్రయత్నం. ప్రవీణ్, ఈ డిస్కషన్ ఎందుకు? రఘుకు తిరిగి చూపు రావాలి. ఆ విషయం నాకు వదిలేండి. శ్రీకాంత్. రఘు, ఇది నా కోరికే అనుకో, వేడికే అనుకో, కాదనుకో ప్లీజ్. ప్రవీణ్, ఎప్పుడు ప్రారంభిస్తావు? నెక్స్ట్ సండే ఆపరేషన్. ఓకే.
ఓహోహోహో, నిండైన సీను. ఇప్పుడు ఈ వరండా మళ్ళీ స్పెషల్ ఇష్యూ అంత బరుగా ఉందండి. ఏమిటి, మీరు రెస్ట్ తీసుకోలేదా? నీవు దంచమ్మా, నేను భుజాలెగరేస్తానందంట వెనకట్టుకో ఇల్లాలు. ఈ ఇంటి కామందులు మీకే రెస్ట్ సశేషం అవుతున్నప్పుడు ఇక అతిథినైనా నాకెట్లా వస్తున్నది? అవును, వీరి పరిచయ భాగ్యం? హీజ్ ఎ ఫేమస్ డాక్టర్ ప్రవీణ్, నా బాల్య స్నేహితుడు. గ్లాడ్ టు మీట్ యూ డాక్టర్ ప్రవీణ్. మై ప్లెజర్. ఏదైనా విశేషం ఉంటే చెప్పండి డాక్టర్. స్పెషల్ బార్డర్ కట్టి మధ్యలో మీ అందమైన ఫోటోని పెట్టి మా జనమిత్రలో బిగించేస్తాను. అంత గొప్పవాణ్ణి కాదులేండి. అందుకే చేస్తానంటున్నది. మరోసారి చూద్దాంలేండి. మిస్టర్ రఘు, డాక్టర్ ప్లీజ్ ఫిక్స్ ఇన్ మైండ్ నెక్స్ట్ సండే. మీ పట్టుదలని సడలించుకోరా? ప్రవీణ్, వాడిని అడిగితే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మా రఘు కళ్లకు సండే ఆపరేషన్. ఈ రోజే హాస్పిటల్ నుండి మా రఘు వచ్చేస్తున్నాడు. తనతో పాటు ఈ ఇంటికి వెలుగును తెస్తున్నాడు. అయితే ఇది ప్రముఖ వార్తే. మొదటి పేజీలోనే గుద్ది పడేయాలి. అంతేకాదు, వాడి నిలువెత్తు ఫోటోను మీ పత్రికలో రంగుల్లో ప్రచురించండి. మనిషి మనిషికి ప్రచారం చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. వెల్కమ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ బోత్. బ్యాండేజీని హాస్పిటల్లో రిమూవ్ చేయొద్దన్నావు ఎందుకు శ్రీకాంత్? చెప్తాను ప్రవీణ్. రఘు, నువ్వు ఇట్లా కూర్చో. అయ్యా రఘు గారు, నేను మీకు స్వాగతం ఇచ్చాను. కాకపోతే దండ మాత్రం వేలేదు. కట్లు విప్పాక కన్నెర్ర చేయకండే. ఈ సందర్భంలో మీరు ఉండటం ఎంతో హ్యాపీగా ఉంది హరిగారు. డాక్టర్ ప్రవీణ్ గారి ప్రావీణ్యం చూడబోతున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. కళ, వచ్చావా? నీకోసం నేనే వద్దాం అనుకుంటున్నాను. ఎందుకండి? డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? మామూలుగా ఉంది. కళ, డాక్టర్ ప్రవీణ్ తన మేధాశక్తినంతా ప్రయోగించి రఘుకు తిరిగి చూపు తెప్పించాడు. వాడు మళ్లీ వెలుగును చూడబోతున్నాడు. ఆ వెలుగుకి నువ్వు నాంది కావాలి. ఆ కట్లు నువ్వే ఉపదీయాలి. నేనా? ఎంత సస్పెన్స్ లో ఉంచారు శ్రీకాంత్ గారు. ఓపెనింగ్ సెరమనీ కళగారి చేత చేయించడం మీ విశాల హృదయాన్ని చాటి చెప్తోంది. శ్రీకాంత్, ఆవిడెందుకు ఇబ్బంది పెట్టడం? కళ ఈ ఇంటికి ఇల్లాలే కాదు, ఇలవేల్పు లాంటిది. ఆ విషయాన్ని నువ్వు కాదనలేవు. ఈ రంగుల ప్రపంచాన్ని నువ్వు తిరిగి చూడబోవటం కళ చేతుల మీదుగా జరగనివ్వు. నా ముచ్చటను కాదనకు. కానివ్వండి కళగారు. వద్దండి. ఏం కళ, రఘు మనల్ందరినీ చూడటం నీకు ఇష్టం లేదా? శ్రీకాంత్, నీ చల్లని చేతులతోనే ఈ కార్యం కూడా కాని, లేకపోతే ఈ కట్లు ఇలాగే ఉండిపోని. ఒక్క క్షణం ఉండు రఘు. కళ, ప్లీజ్ నా ఈ కోరికను కాదనకు. దూరం అయిపోయిన ఈ ప్రపంచాన్ని తిరిగి వాడికి సన్నిహితం చెయ్యి. ఇందుకు నీకు మించిన అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. కళ, గో హెడ్. అలాగే. మిస్టర్ రఘు, రెప్పలు మెల్లిగా తెరవండి. రఘు, నన్ను నా నీడ వంటి కళను ప్రథమంగా చూడు. ఆత్మీయతను, ఆదరణను దోసిళ్లలో నీకు పంచిన నా కళను కళ్ళ నిండా చూడు. పరవశించి చూడు. వికారంగా నిన్ను చుట్టుముట్టిన ఆ చీకటికి ఇదే సరైన విముక్తి. మిస్టర్ రఘు, నేను అదృష్టవంతం డాక్టర్. నా స్వప్నం నాతోనే ఉండిపోయింది. రఘు, మేమంతా స్పష్టంగా కనిపిస్తున్నామా? ప్రవీణ్, నా హృదయాన్ని కోసిచ్చినా ఇంకా నీకు రుణపడే ఉంటాను. రఘు గారు, నేనుగా కనిపిస్తున్నానా లేక ఏమైనా మసకలో ఇరుక్కున్నానా? శ్రీకాంత్, నీ ఆనందానికి మళ్లీ అడ్డు తెరవేస్తున్నందుకు చింతిస్తున్నాను. నా చుట్టూ అల్లుకున్న నల్ల మబ్బులు అలాగే ఉండిపోయినాయి. రఘు, మీరందరూ ఉన్నా మిమ్మల్ని చూడలేని నా బలహీనత ఎప్పటి మాదిరిగా నాతోనే ఉండిపోయింది. ఏమిటంటున్నావురా? మిస్టర్ రఘు, దృష్టి నిలవడంలో ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా? నాకు చూపు రాలేదు డాక్టర్. మీ ప్రతిభ కన్నా నా దురదృష్టం బలమైందని రుజువైంది. రఘు, రఘు, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు. ఓ మై గాడ్, దిస్ ఇస్ మై బ్యాడ్ లక్. అసలేమీ కనిపించటం లేదా మిస్టర్ రఘు? లేదు డాక్టర్, చీకటి ముసుగు అలాగే ఉంది. నా రఘు జీవితానికి కొత్త రూపం ఇవ్వాలనుకున్నాను. ప్రవీణ్, నీ ప్రయోగంతో వాడి భవిష్యత్తు భద్రత ఏర్పడుతుందనుకున్నాను.
చివరకు నా ఆశగా మిగిలిపోయింది. అంతేకాదు శ్రీకాంత్, ఒక డాక్టర్గా నేనెంత అసమర్థుడినో కూడా రుజువు చేసుకున్నాను. అబ్బే, అదే డాక్టర్, మీ ప్రయత్నం కన్నా ఇలాగే ఉండిపోవాలన్న నా కోరిక ఎంత బలమైందో తెలిసొస్తుంది. మళ్ళీ ఆపరేషన్ కు సవరణ ఏదైనా చేస్తారా? కొంతకాలం పోవాలి శ్రీకాంత్. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు విచారిస్తున్నాను. ఎప్పటికైనా నా చేతి ద్వారానే రఘుకు చూపు తెప్పిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను. బిలీవ్ మీ. ఓకే ఓకే. కరెస్పాండెంట్ గారు, ఒకసారి మా హాస్పిటల్కి రండి. ఇప్పుడు వస్తే అభ్యంతరమా? ఇట్స్ ఎ ప్లెజర్. అయితే ఆలస్యం ఎందుకు, పదండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. మీరు మీ అందరికీ అయిష్టుండే అయినా ఇక్కడ కావాల్సిన వాడిని. అంటే? ఓ ఐ సీ. యు ఆర్ మిస్టర్ చరణ్ ఫ్రమ్ సిబిఐ. ఎస్ ఎస్. సో గ్లాడ్ టు సేవ్ యూ. ఈమె నా భార్య కళ, ఇతను నా స్నేహితుడు రఘు. ఓ, హ్యాపీ టు మీట్ యు ఆల్. వాడికి ప్రపంచం రహస్యంగానే ఉండిపోయిందిలేండి. అంటే? వాడిని చూపు దగా చేసింది సార్. ఈ మధ్యన నా మిస్టర్ రఘు? అవునండి. ఎనీ యాక్సిడెంట్? వెల్డింగ్ వర్క్స్ లో. కళాదేవి గారు, మిమ్మల్ని ఒంటరివారం చేసి మేమే మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. ఆ శ్రమ మేం తగ్గిస్తాం. ఇందరు అనాథలను చేరదీసిన మీకు వారసులు లేకపోవటం నిజంగా విచారించదగ్గదే. అభిమానం ఉన్నప్పుడు అందరూ వారసులే. అఫ్ కోర్స్. మీ ఆదరణ ఈ సెకండ్లో చెప్పుకోదగింది. నా ఆశయంలో ఇదొక భాగం మాత్రమే. రఘు గారు, మీరు బాల్య స్నేహితులు అనుకుంటాను. కాలేజీ కవాటాల్లోని బంధమే చిక్కబడింది. ఒక మిత్రుణ్ణి, అందున అశక్తుణ్ణి ప్రాణంలా ఆదుకోవటం మీ సహృదయతకు మరొకసారి. నాట్ ఎట్ ఆల్. మనసు పెంచుకున్న ప్రతి మనిషికి ఇది సహజం. ఆ సహజాలు వికృతంగా ఉన్నందుకే వింతగా ఉంది. మిస్టర్ రఘు, ఏంటండి? మీరు ఇక్కడ ఉంటున్నది కాలం గడవక తోడు లేక. అది కాదు నేను అడిగేది, ఎంతకాలం నుండి అని. 2 సంవత్సరాల నుంచి. ఐసి. ఈ అనాథ శరణాలయం స్థాపింపబడి కొంచెం ముందుగా. అయితే మిస్టర్ రఘు కూడా ఈ విషయమంతా సన్నిహితమైనదే అన్నమాట. ఏ విషయం? ఏకబిగిన సాగే పసిపాపల హత్యల విషయం. ఒక విధంగా మాకు ఈ అపరాధంలో భాగం ఉంది. చెప్పండి. హంతకుడు మా నీడలోనే తన కత్తికి పదును పెట్టుకుంటున్నాడు. మంచి విషయం చెప్పారు. శరణాలయం ఈ భవనం వెనక భాగంలో ఉంది. బయట నుంచి పురుగైనా దూరమైనంత కట్టుదిట్టమైన కాపలా ఉంది. అయినా హత్యలు ఆగలేదు, దారుణాలు తగ్గలేదు. అంటే ఈ భవనంలోని వ్యక్తులే ఈ హత్యలకు బాధ్యులని చెప్పకనే చెప్తున్నది. అది వాస్తవమైనప్పుడు ఇక్కడుండే ప్రతి వ్యక్తిని పరిశీలించడం మా పరిశోధనలో ఒక భాగం. నేర నివృత్తికి ఎంతో అవసరం. అంతేనా మిస్టర్ శ్రీకాంత్? మీ అనుమానాల్ని, అభిప్రాయాల్ని ఖండించడానికి నేనెవరిని? చూడండి, శరణాలయానికి మీరు పరిశీలించారా? ఓఎస్, వచ్చే ముందే క్షుణ్ణంగా చూశాను. ఆ పసిపిన్నెల ప్రాణాలు తోడే పిశాచం ఇక్కడే ఉందంటారా? అనటం కాదు, ఇందులోని వ్యక్తులే ఒకరు హంతకుడు. అంటే ఇక్కడుంటున్నది ఎవరెవరు మిస్టర్ శ్రీకాంత్? మేం ముగ్గురం. మా సర్వెంట్ రంగన్న, పేపర్ కరస్పాండెంట్. ఐసి. అతనెక్కడా? బయటికి వెళ్ళాడు. అతను వచ్చింది గత వారంలోనే. ఏమిటండి ఇదంతా? బయటపడే ఉప్పెనకు ముందర సూచనలేనమ్మా ఇవన్నీ. అందుకేనండి ఈ ఇల్లు విడిచి వెళ్లిపోదామని ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు. ఐసి. మిస్టర్ రఘు, మీకు పొద్దు గడవటం, కడుపుకు పట్టినంత తింటాం, అలవాటైన బాటలో కాసేపు తిరగటం. శరణాలయంలోనే ఎక్కువ పొద్దుపుచ్చుతాడు. రోజు వెళ్తారా మిస్టర్ రఘు? అవునండి. పిల్లలందరూ మీరంటే ఎంతో అభిమానంగా ఉంటారు. ఐసి. ఒక విధంగా వాళ్ళంతా నా ఆత్మబంధువులు. మేమంతా అనాథలం గనక. నో. శ్రీకాంత్ వంటి మిత్రుడు మీకు అండనుండగా మీరు అనాథలంటే నేను అంగీకరించను. ఇంకా నేను నిలబడి గాలి పీల్చుకోగలుగుతున్నానంటే మా శ్రీకాంత్ ఆదరణ వల్లేనండి. మిస్టర్ శ్రీకాంత్, ఓ మారు శరణాలయాన్ని చూసొద్దామా? షూర్. లోపల నుండి పోదామా? యాజ్ యూ లైక్ ఇట్. కళాదేవి గారు, భయపడుతున్నారా? బాధపడుతున్నానా? దేనికి? భంగపడ్డానని. గతాన్ని తలుచుకుంటున్నారా? నాకు గతం అనేది లేదు. ఓ, విడిచివేశారా? ఆ స్మృతులు, ఆ ముద్దల నుండి విడుదలవటం మీకు ఆనందం, అవసరం కూడా. ఏమిటి మీరనేది? ముందు జరగబోయే పరిణామాలకు ఎవ్వరు ఎటు విసిరేయబడతారో
ఎవరు ఏ ఉప్పున కొట్టుకుని పోతారో అనే చింత నాకు లేకపోయినా మీ శ్రేయస్సు కోరేవాడిని కనుక కొంచెం బాధగా ఉంది. నా శ్రేయస్సుకేమవుతుంది? చేయదలుచుకుంటే ఏమన్నా అవుతుంది. మిస్టర్ రఘు, ఐఎమ్ సారీ, సన్నిహితంగా సంబోధించాను. నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పటం నా విధి. నాకేమైనా బాధ లేదు. నా అనేవాళ్ళు లేరు, కన్నీరు కార్చేవాళ్ళు లేరు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చివరికి 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 శ్రీకాంత్తోనైనా సరే ఒంటరిగా వెళ్ళకండి. శ్రీకాంత్ నా భర్త. మీ కర్ర తీసుకోండి. మీకు అశ్రమ అవుతూ శశికళ, నేను అందుని కాదు. ఆశ్చర్యపడుతున్నారా? అంటే మొదటి నుంచి నగనేనా? కాదు, వెల్డింగ్ పనిలో చూపు పోయింది వాస్తవమే. డాక్టర్ ప్రవీణ్ ఆపరేషన్ తో తిరిగి వెలుగొచ్చింది వాస్తవమే. చూపు రాలేదని దేనికి దేనికి చెప్పావు? కళ, నా అంధత్వంలో నీ స్వరూపాన్ని చూడలేకపోయినా నన్ను లాలించి నా వేదనను మరిపించే నీ స్వరాన్ని వింటూ ఊరట పొందాను. నా కళ్ళకు ఆపరేషన్ జరిగింది. ఆ బ్యాండేజీని శ్రీకాంత్ నీ చేత విపదీయించాడు. నాకు తిరిగి చూపు వచ్చింది. ఎదురుగా నువ్వు, నీ జ్ఞాపకాలు, అనుభవాలు నన్ను పరవశింపజేసేవి. అయినా అది శాశ్వతంగా సమాధి చేయాలని, కొత్త రూపం ఇవ్వరాదని భావించి అంధకారంలోనే ఉండిపోయాను. ఆనాడు ఆ నేరం చేసినందుకు ఈనాడు ఇలా ఏడిపిస్తున్నావు కదా. కళా, ప్లీజ్. ఆనాడు నువ్వు దూరం చేయకపోతే ఈ దాగుడు మూతల బతుకు ఏది కాదు. నాకు ఈ చీకటి వలయంలో గించుకునే స్థితి వచ్చేది కాదు. నాకు జరిగిందేమిటో నీకు చెప్పాలని ఈ రోజు నేను బయటపడ్డాను. నా కళ్ళ కప్పుకున్న తెరను విప్పుకున్నాను. ఆ కథ మీద నాకు గుర్తు చేయొద్దు. నా గుండెల్లో నిప్పులు పోయొద్దు. నిజం చెప్పాలంటే ఏ ప్రేమకు ఆప్యాయతకు నోచుకొని వ్యర్థ జీవితం నాది. ఒక్క ఆశాకిరణం కూడా లేదు. ఎడారి జీవితం నాది. నీ జీవితంలో ఏనాటికైనా నువ్వు రాజీ పడతావని, ఆ పడే నేర్పును పెంచుకోగలవని నేను ఎదురు చూశాను. వెను తిరిగి చూడలేంత వేగంగా నువ్వు నీ వర్తమానాన్ని మలుచుకోగలవని ఆశించాను. ఆ భావంతోనే నా అంధత్వం తొలగిన ఇంకా చీకటినే కప్పుకొని నటించాను. కళ, అసలు నేను స్త్రీని పుట్టడమే అపరాధమైంది. ఈ జీవితం నాకిచ్చిన శిక్ష ఇది. ఆనాడు మనసిచ్చి నిన్ను ప్రేమించాను. నువ్వు దూరం అయ్యావు. ఈనాడు నా నీ బంధం ఏర్పడ్డ మనిషితో ఈ జీవితం చాలిద్దామనుకున్నాను. కానీ అన్నిట నెట్ట వేయబడ్డాను. స్త్రీ మనసు పడేవన్నీ కోల్పోయాను. అసలు స్త్రీగా నేనేనాడు చచ్చిపోయాను. ప్లీజ్ ఊరుకో. శ్రీకాంత్కు నువ్వంటే అభిమానం లేదని నేను అనుకోను. అభిమానాలు దానాలు చేసేవి కాదు. కలలు కనేవి, కలిసి పంచుకునేవి. నువ్వే శ్రీకాంత్కు ఒక కానుకగా మారిపోవాలి. భావంతో పరధ్యానంతో నిండిన శ్రీకాంత్ మనసులో నా రూపం లేదు. అంత మాట అనక్కల. నీకు స్నేహాలున్నాయి, హోదాలున్నాయి, నాకేమున్నాయి? ఏమీ లేదు. ఏమీ లేని మోడు నేను. లేకపోతే ఆనాడు నువ్వు నన్ను పారిపోయేవాడివి కాదు. కళ ఆ రోజు నీలో నా రూపం పెరుగుతోందని, నిన్ను వదిలి వెళ్ళవద్దని నువ్వు ఎంత ప్రాధాయపడి చెప్పినా, నీ తల్లిదండ్రుల పట్టుదలలు పంతాల గురించి నువ్వెంత కలవరం చెందినా నా తొందరపాటే నీ నుండి నన్ను తరుముకుంటూ పోయింది. ఉద్యోగం లేక, నీ మొహం చూడటానికి మనసు రాక, నిన్ను పోషించుకునే దిక్కు లేక నీకు అందనంత దూరంగా వెళ్ళిపోయాను. నీకు ద్రోహం చేద్దామని కాని, 10 మందిలో నిన్ను దోషిగా నిలబెడదామని కాని కాదు. కళ, నేను నిన్ను విడిచి వెళ్ళింది. ఆ రహస్యాన్ని వారికి చెప్పుకోలేక, ఈ రంపపు కోతను భరించలేక, నా మలినాన్ని దాచుకుంటూ, నన్ను నేను మభ్య పెట్టుకుంటూ అసలు ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి చెప్పు. కళ, ప్లీజ్, నువ్వే అఘాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వాలి.
రాక్షస జంతువును అలంకరిస్తారు. నీ సానుభూతి నా విషయంలో అటువంటిదే. అవును, నా బ్రతికిప్పుడు ఎంతే. ఈ హత్యలు ఎవరో పిచ్చి పట్టి చేస్తున్నావు, కావాలని కక్ష కట్టి సాధిస్తున్నవే. దానికి నిలయం కూడా ఈలే. అంటే శ్రీకాంత్ విషయంలో అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కళ. లోగడ నాకు కనిపించినప్పటి కళాత్మక హృదయం కాదు వాడిది. ఇప్పుడు దాని వెనక ఏదో భయంకరమైన వ్యూహం ఉంది. రఘు, నీలో ద్వేషం రగులుతుంది. దానికి రంగులు పులుముతున్నా. నువ్వు పిరికి వాడివి, అప్రయోజకుడివి కాదు, ద్రోహివి, స్వార్థపరుడివి. నా మీద పగ సాధించడానికి, నా జీవితాన్ని అంతం చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చు. అది సాధ్యం కానందువల్ల శ్రీకాంత్కు నాకు మధ్య అగాధం సృష్టిస్తున్నావు, ద్వేషాన్ని నిలిపొస్తున్నావు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండరాదు. నీ నీడ ఇక్కడ పడరాదు. వెళ్ళు, ఇక్కడి నుంచి. నా ఇంటిని వదిలి వెళ్ళు. మా మీద అక్కసుత ఈ పసిపిల్లల్ని చంపుతున్నది కూడా నువ్వే. నువ్విక్కడుంటే ఈలే మృత్యుకోపం అవుతుంది. నీ కూడా తెలియక నీ ముందు కూడా నా వెళ్తుని వెళ్ళి పూసుకున్నాను. ఇక్కడి నుంచి. నన్ను నేనే చేపించుకుంటున్నానండి. ఏమిట్రా రఘు, ఏమిటి? కళకు మళ్ళీ ఎవరైనా కళ్ళలోకి వచ్చి కన్నెర చేశారా? శ్రీకాంత్, నీతో విషయం చెప్పాలి. సందేహం ఎందుకు? నీ సమ్మతి కొరకు. ఏమిట్రా? నేనేమంత పరాయవాడినా? కాదు, నేనిక్కడి నుంచి వెళ్లబోయే ముందు నీ రుణాన్ని ఏ విధంగా నువ్వు తీర్చుకోలేని నా ఆసక్తితో నువ్వు మన్నించాలరా. ఏమైందిరా నీకు ఈరోజు? శ్రీకాంత్, నేను ఇప్పుడు అందుని కాదు. డాక్టర్ ప్రవీణ్ చేసిన ఆపరేషన్తో నాకు చూపొచ్చింది. అయినా అలాగే నటించాను ఇంతకాలం. నిజమే నువ్వు చెప్తుంది? నిజమే శ్రీకాంత్. రఘు, ఇంతకాలం ఈ విషయం నా నుండి కూడా ఎందుకు దాచావు? ఈ ఆనందం నేను అనుభవించకూడదా? నీకు నేనేం తక్కువ చేశాను నన్ను ఇంత దూరం చేస్తున్నావు? శ్రీకాంత్, నా శరీరం అంతా బుడుపు కట్టినా నీ రుణం తీర్చుకోలేరా? మన మధ్య రుణాలు ఏమిట్రా? ఒరే శ్రీకాంత్, ఇప్పుడు నా మనసులో ఉన్న కోరిక ఒకటేరా. నువ్వు 1000 సంవత్సరాలు జీవించాలి, 1000 పండగలు చేసుకోవాలరా. రఘు. శ్రీకాంత్. రఘు. రే శ్రీకాంత్. అవును, మీరు శ్రీకాంత్ ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటాను. అంతేకాదు, ఆత్మీయుణ్ణి కూడా. ఐ సీ. సో యు ఆర్ మిస్టర్ ప్రవీణ్. ఎగ్జాక్ట్లీ. మీరెవరో తెలుసుకోవచ్చా? ఐఎమ్ చరణ్ ఫ్రమ్ సిబిఐ. గ్లాడ్ టు మీట్ యూ. శ్రీకాంత్ మీకు బాల్యమిత్రుడు కదూ? అవును. సో అతని అలవాట్లు, అభిరుచులు, భావ స్వభావాలు మీకు బాగా తెలిసుండాలి. సన్నిహితంగా కలిసి మెలిగినప్పుడు ఇది సహజమే. మరి అతని మనస్తత్వాన్ని బహిర్గతం చేసే మీ అనుభవం చెప్పగలరా? ఇతరుల కష్టాన్ని తనవిగా ఎంచి మదనపడే జాలి హృదయం శ్రీకాంత్ది. ఐ సీ. తను అనుకున్నది జరిగి తీరాలనే పంతం, పట్టుదల అధికం. ఆవేశం వచ్చినా క్షణికం. ఉద్రేకంలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినా ఆ తర్వాత క్షమాపణ అర్థించడానికి కూడా వెనుకాడని నిర్మల హృదయం శ్రీకాంత్ది. ఇంతకీ ఇదంతా దేనికి అడుగుతున్నారు మీరు? అసలైన దోషుల్ని కట్టడి చేయడానికి, నిరపరాధుల్ని ఆదుకోవడానికి. అంటే ఇక్కడ జరిగే శిశు హత్యలు మీకు తెలియనివి కాదు డాక్టర్. దానికి శ్రీకాంత్ వ్యక్తిత్వానికి అఫ్ కోర్స్ సంబంధం లేకపోవచ్చు. కానీ తీగ ఎక్కడ చేతికందినా మొదలకు ఆధారం దొరుకుతుంది కదా. ఒక మిత్రుడిగానే గాక శ్రీకాంత్ శారీర మానసిక తత్వాన్ని అవగాహన చేసుకున్న డాక్టర్గా మరేదైనా చెప్పగలరా అని. ఈ హత్యలు శ్రీకాంత్ ని బాగా కృంగదీశాయి. అతని మనస్సుకు నిలకడ లేకుండా చేశాయి. తను నెలకొల్పిన శరణాలయంలోనే ఈ దారుణాలు జరుగుతున్నందువల్ల శ్రీకాంత్లో అశాంతి, ఆవేదన గూడు కట్టుకున్నాయి. మనసులో దాన్ని తేలిగ్గా ఎదుటి మనిషికి చెప్పే స్వభావం శ్రీకాంత్ది కాకపోయినా అతన్ని అతి సన్నిహితంగా అబ్జర్వ్ చేసిన నాకు కలిగిన అభిప్రాయం ఇది. థ్యాంక్స్ డాక్టర్, చాలా విలువైన విషయాలు చెప్పారు. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు మరేమీ అనుకోరు కదా? నో. ఈ విషాద వలయం నుండి శ్రీకాంత్ ఎంత త్వరగా విముక్తుడైతే నాకు అంతగా హ్యాపీ. అంతవరకు నాకు శాంతి లేదు. ఇందుకోసం మీరే విధంగా సహకరించమన్నా నేను సంసిద్ధంగా ఉన్నాను. అవసరమైనప్పుడు తిరిగి మిమ్మల్ని కలుస్తాను.
మరి మీరు శ్రీకాంత్ కలుస్తారా? ఇప్పుడు డిస్టర్బ్ చేయటం ఎందుకులేండి, క్రిందికి వస్తే చెప్పండి, మళ్ళీ వస్తానన్నాను. చివరికి రంగన్న కూడా బలైపోయాడు. నా ఇంటిని నన్ను అభిమానించే ఆత్మీయుడు కూడా ఆహుతైపోయాడు. హలో ఇన్స్పెక్టర్, నేను చరణ్ మాట్లాడుతున్నాను. ఎస్ కమ్ హియర్, వన్ మోర్ మర్డర్. అవును, అట్లాగే చేద్దాం. ఓకే. పులి బోరులో పడేందుకు ఆహారం పెట్టి చిన్న ప్రాణిలాగా రంగన్న హత్య చేయబడ్డాడు. మిస్టర్ రఘు, మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? రంగన్న ఆర్తనాదం విని, మీ చేతిలో రంగన్న ప్రాణం తీసిన కత్తి ఉంది, అవునా? అవును. ఎందుకు చేశారు ఈ హత్య? కారణాలు చెప్పలేకపోయినా మీరు వేసే శిక్షను స్వీకరిస్తాను. రఘు, ఏమిట్రా నువ్వు శిక్ష అనుభవిస్తావా? నేరం చేసినప్పుడు ఎవరైనా అనుభవించాలి మిస్టర్ శ్రీకాంత్. మిస్టర్ చరణ్, మా రఘు మనస్తత్వం నాకు బాగా తెలుసు. కోపం అంటేనే తెలియని మా రఘుని అనుమానిస్తున్నారా? అనుమానించడమే కాదు, అరెస్ట్ కూడా చేయడం నా కర్తవ్యం. మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. వాడు అమాయకుడు. అయినా అంధుడిగా నటించడంలో తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. చూడండి, అది మా వ్యక్తిగత విషయం. అది అతను నేర్పుకు తార్కాణం. ఏమండి, ఏమిటిదంతా? రఘు హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. హత్య? అవునమ్మా, రంగన్నను అతి దారుణంగా మర్డర్ చేశాడు. రంగన్నను చంపేశారా? ఎస్. ఆ తోడును కూడా తుడిచేశారా? కొడుకు చావుతోనే కుంగిపోయి మంచి మిక్కిన ఆ రంగన్న ఎవరికేం ద్రోహం చేశాడండి? ఎవరింత పాపాన్ని కొడిగట్టారు? కళ, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్తాను. ఈ ఇంట్లో నుండే వెళ్తాను, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతానండి. అంతవరకు ఈ శని నన్ను ఇట్లా పీక్కు తింటూనే ఉంటుంది. మిస్టర్ శ్రీకాంత్, మీ మిసెస్ లోపల తీసుకెళ్ళండి. నా ప్రాణాలు తీసుకెళ్ళండి, నాకు విముక్తి లభిస్తుంది. ఈ క్షోభ సమాప్తమవుతుందండి. ఈ యాతన తీరిపోతుందండి, తీరిపోతుంది. మిస్టర్ రఘు, మీరు లోనికి వెళ్ళచ్చు, కానీ మీరు హంతకులున్న విషయం మర్చిపోవద్దు. మీ ఆధీనం నుండి తప్పుపోతే మీరెంత దూరం పోయినా మీ వెనకనే నేనుంటాను. నా మీద మీరుంచిన నమ్మకానికి థ్యాంక్స్. వెళ్తాను. నువ్వెక్కడేం చేస్తున్నావురా? నువ్వు చావు, అందరూ చావాలి, ఎవరిని బతకని మనం. చావండి. నువ్వెక్కడ, నువ్వేం చేస్తున్నావు? హలో శ్రీకాంత్, అవి రబ్బర్ బొమ్మలు, తీయటానికి వాటికి ప్రాణం లేదు. విసరి కొట్టినా ఎదురు చెప్పలేవు. ఇవి రబ్బరు బొమ్మలా? అవును. మీ ఉన్మాదానికి ఇందరి పిల్లల జీవాలు తోడేయాలనా? నోరైనా విప్పి బదులు చెప్పలేని ఆ చిన్నవాళ్ళని అంత కర్కశగా వేటాడాలా? దేనికి చేశారండి హత్యలు? ఇంత అశాంతిని, ఆగ్రహాన్ని, ద్వేషాన్ని దేనికి పెంచుకున్నారండి వాళ్ళ మీద? ఇంకా ఎందుకండి దాస్తారు? చెప్పండి. లేదు మిస్టర్ చరణ్, అవసరం లేదు. నన్ను నేను దాచుకునే ప్రసక్తే లేదు. అయితే ఇంకే, మీ మనసులో ఉన్నవన్నీ చెప్పండి. చెబుతాను. ఈ బరువు నేను ఇక మోయలేను. నా గుండెల్ని క్షణక్షణము తొలిచివేసి ఈ పాపాన్ని ఇక నేను దాయలేను. వికృతంగా నా అణువును ఆక్రమించిన అన్ని గుర్తుల్ని మీ ముందే తుడిచేస్తాను. కోట్లాది ఆస్తికి వారసుడైన నేను చిన్ననాటి నుండి స్వేచ్ఛ అనేది లేకుండా పెరిగాను. ఆ తపనలోనే, ఆ ఆరాటంలోనే కళ నాకు పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటా అన్నాను. ఆమె అడ్డు చెప్పలేదు. నాన్నగారు, ప్రపంచము అంతా ఏకం ఎదురొచ్చినా సహనంతో, సాహసంతో కళను నాదాన్నిగా చేసుకున్నాను. నేను తండ్రిని కావాలని, నా కొడుకు నావలే పంజరంలో పక్షి కాకూడదని ఉబలాట పట్టాను. అయితే మిస్టర్ చరణ్, మా వివాహమైన 6 నెలలకే కళ నాకు ఒక వారసుని అందించింది. నాలో అనుమానపు జ్వాల రగులుకుంది. అది నేను శాంతం ఆవహించింది. రక్త పరీక్ష చేయించాను. వాడు నా కొడుకు కాదని తేలిపోయింది. పగ, కక్ష, జుగుప్స, కార్పణ్యాలతో నా రక్త మాంసాలు బగబగలాడిపోయినాయి. ఆ నకిలీ వారసుడు నా వాడు కాకూడదు. పసికందుపై చెప్పరానంత రోత పేరుకుపోయింది.
ఆ పాపాన్ని పాతిపెట్టాలి, ఆ పేరును వదిలించుకోవాలి. సరిగ్గా ఆ అవస్థలోని నా వాడుగా చలామణయ్యేవాడి గొంతు పిసికి చంపాను, కసిగా చంపాను. ఆనాటి నుండి దిక్కులేని పిల్లలంటే వెగటు రోత. వీళ్ల చీకటి బ్రతుకులతో ప్రపంచంలోని వెలుగు మాసిపోకూడదు. ఇవి ప్రేత రూపాలు, అనాగరికంగా వెలిగే దిష్టి దీపాలు. ఆనాటి నుండి అనాథ శిశువులందరినీ చేరదీశాను. ఒక్కొక్కళ్ళ భారాన్ని ఈ భూమికి తగ్గించాను. మిస్టర్ శ్రీకాంత్, మీ నేరాలన్నీ మీరు అంగీకరించారు. చట్టరీత్యా మీరు హంతకులు. అవును, హంతకునే. చరణ్ గారు, శ్రీకాంత్ ఇవన్నీ కావాలని చేసినవి కాదు. ఏదో ఆవేశంలో తెలియని స్థితిలో ఈ ఘోరాలన్నీ జరిగిపోయినాయి. అసలు దీనికి మూల కారణం నన్ను అరెస్ట్ చేయండి. మిస్టర్ రఘు, మీరు మంచి స్నేహితులే కావచ్చు, కానీ నేరస్తుల్ని సమర్థించడం గాని రక్షించాలని అనుకోవటం గాని నేరం అన్న విషయం మీరు మర్చిపోకూడదు. నా శ్రీకాంత్ జీవితం సార్థకం కావాలి. ఎందరికో తోడు నీడగా ఉండాలి. మరెన్నో జీవితాన్ని బాగు చేయాలి. అది ఇలా 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 సమాప్తం కాకూడదు సార్. 1 minute, మీరుండండి రఘు. హలో, ఇన్స్పెక్టర్ గారా? ఎస్, అవును, నేను సిబిఐ ఆఫీసర్ చరణ్ మాట్లాడుతున్నాను. అంతా మనం అనుకున్నట్లే జరిగింది. మీరు వెంటనే బయలుదేరండి. నేను ఇక్కడే ఉంటాను. ఓకే? మిస్టర్ చరణ్, మొదటి నుండి నాదొక్కటే కోరిక. నా జీవితం నా అధీనంలో ఉండాలి. చివరికి నా చావైనా సరే ఆ శ్రమ ఎవరికి ఇవ్వను, ఆ స్వేచ్ఛని ఎవరికి పంచను. అందుకే ఈ మాటను మింగుతున్నా. శ్రీకాంత్ ఏంట్రా కళ? శ్రీకాంత్ ఏ మాత్రం వేసుకున్నావు నువ్వు? శ్రీకాంత్, అయ్యో శ్రీకాంత్, ఏమైందా నీకు? అయ్యో శ్రీకాంత్. దేవతలు సర్పరూపంలో వచ్చి పసిపిల్లల మీద పడగ పడతారని పెద్దలు చెప్తారు. అటువంటి పిల్లలు మహర్జాతకులవుతారట. ఇక్కడ శ్రీకాంత్ ఆ దిక్కులేని పిల్లల కోసం శరణాలయమైతే నెలకొల్పాడు, కానీ కాగిపోతున్న కసి ద్వేషాలతో వాళ్ళనే కాటు వేశాడు. ఆ పిల్లలకు మీరైనా దిక్కుగా నిలబడండి. ఇంతవరకు సమన్వయ నాటక కార్యక్రమంలో దేవతలు ఎత్తిన పడగ నాటకం విన్నారు. రచన డాక్టర్ టివి రమణ, నిర్వహణ